కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డుల్లో తెలంగాణకు చెందిన మామిడి రామారెడ్డిని ఈ గౌరవం వరించింది. పాడి పరిశ్రమ, పశుపోషణ, సహకార ఉద్యమం వంటి రంగాల్లో చేసిన విశిష్ట సేవలకు ఆయనకు తగిన గుర్తింపు లభించింది. ఆయన సేవలు, ఆలోచనలు గ్రామీణాభివృద్ధికి చిరస్థాయిగా నిలిచిపోతాయని చెబుతున్న రామారెడ్డి సతీమణి శ్యామలతో మా ప్రతినిధి అనూష ముఖాముఖి. రంగాల్లో విశేషమైన సేవలను అందించే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులని ప్రకటించింది. దీనిలో భాగంగానే తెలంగాణకు చెందిన రామారెడ్డి గారికి అయితే విశేష సేవలను అందించినందుకు గాను ఆయనకి అరుదైన గౌరవం లభించింది. ఈ నేపథ్యంలో ఈ అరుదైన గౌరవం వాళ్ళ కుటుంబానికి ఎలా అనిపిస్తుంది, ఆయన తన ఆలోచనలు ఎలా పంచుకున్నవారు ఏంటి అనే విషయాలను తెలుసుకోవడానికి మనతో పాటు రామారెడ్డి గారి సతీమణి శ్యామల గారు మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు ఇస్తున్నాం. మేడం, ఈ అరుదైన గౌరవం సార్కి దక్కడం ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే 3 నెలల క్రితమే సారు స్వర్గస్థులు అయ్యారు. సో ఎట్లా అనిపిస్తుంది? ఆయన చేసిన సేవలకు ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు. సంతోషంగా ఫీల్ అవుతున్నాము. అసలు ఎట్లా ఆలోచించేవారు, తమ ఆలోచనలు ఎలా పంచుకునేవారు మీతో నిత్యం? ఎందుకంటే ఒక సంస్థను స్థాపించి దాంట్లో కానీ అట్లాగే మహిళలను కూడా మమేకం చేస్తూ దీంట్లో వాళ్ళు వస్తేనే అభివృద్ధి అని చెప్తుండే వాళ్ళు. అసలు ఎలాంటి ఆలోచనలు పంచుకునేవాళ్ళు ఏంటి? ఎవరికైతే బట్ట పొట్ట ఉండకుండా ఉండేవాళ్ళంటే నాకు చాలా బాధ కలుగుతుంది. అందుకనే నేను ఈ పొదుపు సంఘాలు ఇవి మొదలుపెట్టాను అని చెప్పేవారు. 2 లక్షల మంది మహిళలు, 1 లక్ష మంది పురుషులు పొదుపు సంఘాలను, 755 మొత్తం పొదుపు సంఘాలు. వాళ్ళకి ఈరోజు రూపాయి లేని వాళ్ళకి ఈరోజు 5 కోట్లు ఉన్నాయి. ముల్కనూరు మహిళా డైరీ, దీనిలో 24 మంది మహిళలు పనిచేస్తారు. ప్రతి సంవత్సరం 200 కోట్ల పైన ఆదాయం వస్తుంది వాళ్ళకి. సహకార సంఘాలు, ప్రజాస్వామ్య పద్ధతిలో నడిచే సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ఈ 3 సంస్థలు సక్రమంగా నడిస్తే దేశం బాగుపడుతుంది అనేవారు. ఒక భర్తగా ఇంట్లో ఎట్లా ఉండేవాళ్ళు, అట్లాగే ఇన్ని ఉద్యమాల్లో పాల్గొనడము, ఇంతమందిని రైతులని మహిళలని ఇట్లా మమేకం చేయడం, అసలు ఎట్లా ఉండేవారు? ఎంత డైలీ ఉండేవారండి, చాలా బిజీగా ఉండేవారు. ఇంటి బాధ్యతలు ఎక్కువ 90% నా మీదనే పెట్టారు. ఆయన ఈ బయట పనులన్నీ చూసుకునేవారు. ఈ పొదుపు సంఘాలే కాకుండా ఫస్ట్ క్లాస్ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు 5 కాలేజెస్ ఉన్నాయి గర్ల్స్కి. ఇప్పుడు మంచి దీంట్లో నడుస్తున్నాయి. పని చేసిన న్యాయమైన పద్ధతిలో నడిపించాలనేవారు. సార్కి పద్మశ్రీ వచ్చిందని తెలిసినప్పుడు అసలు మీ ఫీలింగ్ ఏంటి? అసలు అంటే కుటుంబం ఫీలింగ్ ఏంటి? నేనేమనుకున్నానంటే ఆయన చేసిన సేవలకు ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఉంటే బాగుండేది. తాను ఎన్నో ఆలోచనలు పంచుకునేవారు. సో దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆలోచన, ఒక బలమైన ఆలోచన ఏమన్నా ఉందా? మీరేమన్నా చెప్పాలని? ఎక్కువ స్త్రీ పక్షపాతి, స్త్రీలను పైకి తీసుకురావాలి. వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉంటే పైకి వస్తారు, చదువుకోవాలని చెప్పేవాళ్ళు ఉంటే పైకి వస్తారు. అట్లానే వారు ఎప్పుడు పొదుపు ఉంటేనే ముందుకెళ్తాము అని చెప్పేవారు. పశుపోషణ కావచ్చు, పాడి పరిశ్రమ కావచ్చు, అట్లాగే రైతులను కూడా ట్రైన్ చేసేవాళ్ళు, అలాగే మహిళలను కూడా ఇట్లా చేసే. సో ఎట్లా మీకు నచ్చింది అంటే మీరు బాగా ఇంట్రెస్ట్గా పెట్టి ఉన్నది ఏమన్నా ఉందా? నేను ఆయన ఏది చేసినా సహకరించానండి. సహకరించి ఆయన పనుల్లో నేను షేర్ చేసేదాన్ని. ట్రస్ట్ ద్వారా 500 మంది గర్ల్స్ చదువుకుంటున్నారు. 5 కాలేజెస్ ఉన్నాయి అక్కడ. ఇంటర్మీడియట్, BA, BCom, ఇంజనీరింగ్. ఈ సంఘం లక్ష్మీబాయి ట్రస్ట్ ద్వారా మొన్నటి వరకు నడిపించారు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఆయన ఆరోగ్యం సహకరించలేదు, కానీ అప్పుడప్పుడు వెళ్ళి చూసేవారు. చనిపోతా అన్నప్పుడు కూడా కాలేజీకి వెళ్ళి చూశారు. భౌతికంగా ఆయన లేకపోయినప్పటికీ ఆయన స్థాపించిన సంస్థలు కావచ్చు, ఆయన ఆలోచనలు భవిష్యత్ తరాలకు కూడా మార్గదర్శకంగా మారతాయని సతీమణి శ్యామలారెడ్డి గారు అంటున్నారు. అలాగే ఈ అరుదైన గౌరవం తమకు దక్కడము ఎంతో సంతోషంగా ఉందని కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ పురుషోత్తంతో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.